ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. మరొక్కసారి మంత్రం ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. రక్షస్ శబ్దమునకు అది సకారాంత శబ్దం, రాక్షసుడు అని అర్థం. సమాసంలో రాక్షసులని బహువచనానికి కూడా అది. విధ్వంసం అంటే వాళ్ళని పూర్తిగా నాశనం చేయడంలో ఆరితేరినవాడు, విధ్వంసకారకుడు అంటే నాశనం చేసినవాడు. రక్షో విధ్వంసకారకుడు రాక్షసులందరినీ నాశనం చేయటంలో బాగా ఆరితేరినవాడు హనుమంతుడు. ఇది కూడా అద్భుతమైన హనుమన్ మంత్రం. ఈ రక్ష శబ్దానికి తెలియక చాలామంది రక్షరక్షో జనార్దన అన్నట్టుగా చదివేస్తున్నారు. రక్షరక్షో జనార్దన అని చెప్పినట్టు ఒక ఆయన అయితే రక్షోగణాధిపాయ నమః అంటే విఘ్నేశ్వర మంత్రం అనుకుంటున్నట్టు పిచ్చాడు. రక్షోగణాధిప అంటే రాక్షస గణాలకు అధిపతి అయిన ఓ రాక్షసరాజా. సుందరకాండలో రావణాసురుడికి వాడారు. అంటే రావణాసుర తవరక్షోగణాధిప అని ఉంటుందంటే ఓ రాక్షసరాజా అని అర్థం. కాబట్టి తొందరపడిపోయి రక్షస్ శబ్దానికి రక్షించుటని అర్థం చెప్పకండి సుమా. రక్షస్ శబ్దమునకు రాక్షసులు, రాక్షసులందరినీ నాశనం చేసేవాడు హనుమంతుడు. అసలు రాక్షసులకి ఆయనంటే భయం అన్నమాట. అందుకే భూత పిశాచ నికట నహి ఆ వై మహావీర జప నామసునా వై అన్నాడు తులసీదాసు. అసలు నీ పేరు వింటే భూతప్రేత పిశాచాలు దగ్గరికి రావు అని. భూతప్రేత పిశాచాలు రాక్షసులు అంటే అంత కోరలు పెట్టుకుని ఇంత శరీరంతో సినిమాల్లో చూపించినట్టు పెద్ద పొట్టతో ఏమి ఉండరు. మన చుట్టూ ఉండే రోజు కష్టాలన్నీ రాక్షసులే. చాలామందికి తమలో ఉన్న చెడ్డ తెలియదు, ఇతరుల్లో ఉన్న చెడ్డే తెలుస్తుంది. కానీ మనం మంచిగా ఉంటున్నామో లేదో మన మనస్సుకి తెలుస్తుంది. ఎంత కాదనుకున్నా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సమాజంలో అనుక్షణం పీడించేవాళ్ళు ఎక్కువైతే ఆ పీడ నుంచి విముక్తి పొందడానికి ఈ అపూర్వ మంత్రాన్ని ఉపయోగించుకోమన్నారు. ఎక్కడ చూసినా ఎంత జాగ్రత్తగా ఉన్నా శత్రువులు పీడిస్తున్నప్పుడు, ఆ అన్న ఊ అన్న తప్పైనప్పుడు, ఎక్కడికి వెళ్ళినా దుఃఖాలు ఎదురవుతున్నప్పుడు, పనిలో విజయం లేనప్పుడు వీటన్నిటికీ మంత్రాన్ని ఉపయోగించుకోవాలి. ఏం చేయాలి దీనికల్లా అంటే దీనికి కూడా సాధారణంగా మంత్రములన్నీ ఎక్కువ ఉదయం పూటే చేయాలి. సూర్యోదయ సమయానికల్లా స్నానం చేసి కాస్త మంచి బట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకుని హనుమంతుని విగ్రహం పటమో పెట్టుకుని హాయిగా బాసిన పటం వేసుకోండి. ఈ విగ్రహానికి ఎదురుగుండా కూర్చుని భక్తితో శ్రద్ధతో రోజు 108 సార్లు జపం చేసుకోండి. హనుమత్ కుంకుమకి మామూలు కుంకుమకి తేడా ఉంటుంది. ఈ కుంకుమలో ఉండే ఎరుపుకి హనుమత్ కుంకుమలో ఎరుపుకి తేడా ఉంటుంది. హనుమంతుడి కుంకుమ ఒక రకమైన కమలాఫలం తొక్కలా ఉంటుందన్నమాట. అందుకే దానికి గంధ సింధూరం అని పేరు. సింధూరంతో హనుమంతుని పటం ముందు ఒక తమలపాకు పెట్టుకుని ఓం రక్షో విధ్వంసకారకాయ నమః అనుకుంటూ ఇలాగ కుంకుమతో వేళ్ళేవో ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఉంగరం వేలు మధ్యవేలు, దాంతో కుంకుమ వేస్తూ పూజ చేయండి 108 నామాలతో. ఒక 40 రోజుల పాటు ఇలాగా హనుమంతుడిని పూజ చేస్తే మనల్ని ఏడిపించే వాళ్ళంతా మిత్రులు అవుతారు. ఎక్కడ శత్రుత్వం ఉండదు. ఇవి కాకుండా కొన్ని భయంకర అపశకునాలు మన శరీరంలో తెలియకుండా ఉంటాయి. వాటినే భూతప్రేత పిశాచాలు అంటారు. అవన్నీ తొలగిపోతాయి. కార్యసిద్ధి తీరుతుంది. కాబట్టి శత్రు వినాశనానికి కార్యసిద్ధికి 40 రోజుల పాటు ఈ మంత్రానుష్ఠానం చేయండి. ఓ చిన్న సూచన చేయాలి మీకు. 40 రోజుల సమయంలో ఆడవాళ్ళు బయట ఉంటారు కదా, అప్పుడేం చేయాలి? 4 రోజులు ఆపేసి 5వ రోజు నుంచి వెళ్ళి కొనసాగించవచ్చు. ఈ 4 రోజులు ఆపేయటం వల్ల ఆగడం ఏమి ఉండొచ్చుమా, అది స్త్రీలకు సహజం కనుక. కాబట్టి ఆ బెంగ వదిలిపెట్టి కంటిన్యూ చేసుకోండి. మరొక్కసారి మంత్రాన్ని ఉచ్చరించుకుందాం. ఓం రక్షో విధ్వంసకారకాయ నమః. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. ఏ మానవుడు ఏ పని చేసినా తన యొక్క శక్తి ఎంతటిది అనేది తెలుసుకుని దాంట్లో ప్రవేశిస్తూ ఉండాలి. ఆత్మనో బలమజ్ఞాయ, తన యొక్క బలం తాను తెలుసుకోలేదు ముందు. నేను ఈ పని చెయ్యగలనా లేదా అనేటటువంటి దాన్ని ముందు విచారణ చేసుకుని తన బలం ఎంతటిది ఆ పనిని చేయటానికి అనేది ముందు తెలుసుకోవాలి. అది కూడా ఎట్లా ఉండాలి? ధర్మార్థ పరివర్జితం. ధర్మం కానీ అర్థము కానీ
అందులో ఉండవు. కేవలం వాడి మనస్సులో ఆ కోరిక ఉన్నది కాబట్టి ఆ పనిని చేసేసేయాలని సిద్ధపడిపోతున్నాడు. అది ధర్మమవునా కాదా అనే విచారణ చేయడు. దీనివలన ప్రయోజనం సిద్ధిస్తుందా లేదా అనే విచారణ చేయడు. ఇదిగో ఇట్లాంటి దోషాలని తెలుసుకునేటువంటి వాళ్ళని గురించి చెప్పే మాటలు ఇవి. ఆత్మనో బలమజ్ఞాయ ధర్మార్థ పరివర్జితం. తన యొక్క బలం ఎంతటిది అని తాను తెలుసుకోకుండా అందులో మళ్ళీ ధర్మము అర్థము అనే రెండు ప్రయోజనాలని కూడా విడిచిపెట్టేసేసేసి దాంతోపాటుగా ఇంకోటి ఏమిటి అని విడిచేసేటటువంటిది. అలభ్యమిచ్చన్, పొందకూడని పదార్థాన్ని కోరుకుంటున్నాడు వీడు. దొంగతనంగా వచ్చేటటువంటి డబ్బును కోరుకోకూడదు ప్రపంచంలో ఎవడూ కూడా. అన్యాయార్జితమైనటువంటి విత్తాన్ని తాను సముపార్జనం చేస్తే అది తనకు సుఖాన్ని కలిగింప చెయ్యదు. ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే బ్లాక్ మనీతోటి ఏ సుఖమును పొందలేడు ఎవడూ కూడాను. చక్కగా సంపాదన చేసుకున్నటువంటి ద్రవ్యం అయితే దాంతో ఎన్ని సుఖాలను పొందినా ఎవడూ కాదనడు. అది దుష్టమైనటువంటి మార్గాల్లో వచ్చిన ద్రవ్యం అయితే దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు, తినడానికి లేదు. ఆఖరికి ప్రాచీన కాలంలో కూడా ఇట్లాంటి లక్షణాలు రాజకీయ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి, అందులో అసత్యమేమీ లేదు. ఆ లభ్యమిచ్చన్, పైగా ఈ పొందకూడని పదార్థాన్ని పొందాలి అని అనుకోవడంలో కూడా ఎట్లా అనుకుంటాట వాడు, నైష్కర్మ్యాత్, ఏ ప్రయత్నము చేయకుండా పొందశక్యం కాని పదార్థాన్ని పొందాలి అని అనుకుంటుంటారు. ఇదిగో ఇలాంటి లక్షణాలు కలిగితే వాళ్ళు లోకంలో ఆ ఆపత్తులను పొందడమే తప్ప వాళ్ళకి ఏ విధమైనటువంటి సుఖము ఉండదు. ఇలాంటి లక్షణాలను కలిగి ఉండకండి నాయన అని చెప్పడం కోసం ఈ తత్వాలన్నింటినీ కూడా వాళ్ళు బోధిస్తున్నారు. మూఢబుద్ధి రిహోచ్యతే, వాడిని ఏమనాలి అనని మూఢబుద్ధి అనాలి. వాడి యొక్క బుద్ధి ఏమీ లేనిటువంటి వాడు, ఎందుకు పనికిరానిటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అనని. ఎందుకంటే ఎవడైనా లోకంలో ఒక పని చెయ్యాలి అంటే ఇది మన వల్ల అవుతుందా కాదా, మన శక్తి ఉందా లేదా అని తెలుసుకుంటాడు. ఈ చేసినటువంటి పనిని ధర్మం అంగీకరిస్తుందా లేదా, అర్థము ప్రయోజనం సిద్ధిస్తుందా లేదా అనేటువంటి రెండు లక్షణాలని కూడా ఆలోచన చేస్తాడు. ఆ తర్వాత అది మన పొందశక్యమైందా కాదా అనేటువంటి విచారణ చేస్తాడు. దానికోసం ప్రయత్నం చేస్తాడు. వాడు సత్కర్మను పొందుతాడు, సత్ఫలాన్ని పొందుతాడు, లోకంలో కూడా సజ్జనుడనే కీర్తిని పొందుతాడు. తద్విరుద్ధములైనటువంటి లక్షణాలు ఆత్మనో బలమజ్ఞాయ ధర్మార్థ పరివర్జితం అలభ్యమిచ్చన్నైష్కర్మ్యాత్, ఏ ప్రయత్నము చేయకుండా ఫలితం వచ్చేసేయాలని కోరుకుంటుంటాడు. కనుక అటువంటి మూఢబుద్ధి లక్షణాలని మనం విడిచిపెడితే తాను, తనవారు, తన సంసారం, తన దేశం అన్నీ కూడా బాగుపడేటటువంటి లక్షణాలు. వాటిని విడిచిపెడితే ఇదిగో మూఢబుద్ధి అవుతాడు, చివరికి వినాశనాన్ని కోరి తెచ్చుకున్నటువంటి వాడు అవుతాడు. అటువంటి లక్షణాలను విడిచిపెట్టండి అని ఉపదేశం చేస్తోంది శాస్త్రం. స్వస్తి. నమస్కారం. గ్రహరాజు సూర్యుడు, క్రూరాభాను తమశ్చనిధ్వజకు శుక్రార్య సౌమ్యందవ సౌమ్యాస్తే పురుష కుజార్క గురువో రాహ్విందు శుక్రా స్త్రియ తచ్చేషాస్తు నపుంసకా. ఈ విధంగా కాలామృతకారుడు గ్రహాలకు స్వభావాలను, స్త్రీ పురుష నపుంసక రూపాలను, రుచులను, గుణగణాలను, ఆహారాలను, పదార్థాలను అనేకం సూచించాడు. వాటిల్లో ఆరంభమే క్రూరాభాను అంటూ మొదలుపెట్టాడు. సూర్యుడు క్రూర గ్రహం, రాజు వంటివాడు. రాజు క్రూరుడు కావాలి. రాజు సౌమ్యుడైతే ప్రజలంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా నిర్వహిస్తారు, ఏ కార్యక్రమం కూడా సవ్యంగా సాగదు. కాబట్టి రాజు కొద్దిగా గొప్ప నిరంకుశుడిగా ఉండాలి. రాజుగారున్నారు అంటే అందరూ భయపడాలి. రాజుగారున్నారు అంటే అది ప్రయోజనం లేని పని కదా. కాబట్టి ఇటువంటి ఈ రాజు అయినటువంటి సూర్యుడు, ఆయన అనుగ్రహం కోరి మనం వివిధములైనటువంటి నైవేద్యాలను సమర్పిస్తూ ఉన్నామే. సూర్యుడు అష్టమంలో ఉన్నప్పుడు అల్పపుత్ర, నేత్రరోగి, దశమ వర్షే శిరోవ్రణి అంటుంది భృగుసూత్రం. సూర్యుడు లగ్నాత్తు 10వ ఇంట ఉన్నప్పుడు
సంతానం కాస్త మితంగా కలిగే అవకాశం ఉంది. పుత్ర సంతానం తక్కువగా ఉండే అవకాశం ఉంది. అల్పపుత్ర, ఒక్కొక్కసారి పుత్ర సంతానం కలగకపోవచ్చును అని కూడా చెప్పుకోవచ్చును. అసలు సంతానం లేదు అని చెప్పడం లేదండోయ్. అల్పపుత్ర, పుత్ర సంతానం గురించే. అలాగే నేత్రరోగి, దశమ వర్షే, చిన్నప్పుడే 10వ ఏటనే శిరోవ్రణం, తలనొప్పులు. మనం పార్శ్వపు నొప్పి అని చెప్పుకుంటూ ఉంటామే. ఇలాంటివన్నీ కూడా సూర్యుడు లగ్నము నుంచి 10వ ఇంట్లో ఉన్నప్పుడు కలిగేటటువంటి అవకాశాలు. 11వ ఇల్లు లాభమైనప్పుడు ఆ లాభానికి 10వ ఇల్లు వ్యయం అవుతుంది. అలాగే లగ్నము నుంచి 9వ ఇల్లు పూర్వజన్మ పుణ్యము అనుకున్నప్పుడు ఆ పూర్వజన్మ పుణ్యానికి దశమం ద్వితీయం అవుతుంది. భావం నుంచి భావం చూసుకోవడం అని ఇంకొక పద్ధతి దీనికి పేరు. ఏమైతేనేం సూర్యుడు దశమంలో ఉన్నప్పుడు తలనొప్పులు, పార్శ్వపు నొప్పులు, ఇటువంటి బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ కూడా తోసిపుచ్చలేం కనుక తలనొప్పులు, ఇతర బాధలు ఉన్నటువంటి వారు సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా ఆవు పాలను నైవేద్యంగా సమర్పించి ఆ ఆవు పాలను ప్రసాదంగా మనం స్వీకరించాలి. అయితే సూర్యోదయానికంటే పూర్వమే లేచి ముఖప్రక్షాళనం కూడా చేసుకొనకుండా వెంటనే ఆవు పాలు తీసుకుంటే ఈ శిరోబాధ తగ్గుతుంది అనే చిట్కా కూడా ఉందండోయ్. అలా కాకుండా ముఖం కడుక్కొని కాఫీ టీలు అవి ఏవి పుచ్చుకోకుండా స్నానం చేసి వెనువెంటనే ఆవు పాలను పచ్చివి సూర్యనారాయణమూర్తికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా తీసుకున్నట్లయితే కూడా ధర్మబద్ధంగా అర్చనలో భాగంగా నైవేద్య రూపంగా సమర్పించినట్లు అవుతుంది. ఈ ప్రకారంగా నైవేద్యాన్ని సమర్పించినట్లయితే తప్పకుండా శిరోబాధ నుంచి మనము విముక్తి పొందగలుగుతాం. లగ్నం నుంచి దశమంలో సూర్యుడు ఉన్నప్పుడు వచ్చేటటువంటి బాధలు ఇవి. వీటిని తొలగించుకోవడానికై సమర్పించవలసిన నైవేద్యము ఆవు పాలు.